అందరికి నమస్కారము. ఈరోజు నేను చేసేది రాయలసీమ స్పెషల్ శనగబెల్ల పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు: సగం కప్పు సగ్గు బియ్యము, సగం కప్పు శనగబెల్లు, 1 కప్పు బెల్లము, సగం కప్పు సేమియా, 3 చెంచాలు నెయ్యి. దానికి కావాల్సిన బాదం, కిస్మిస్, ఇలాచి. తయారయ్యే విధానం ఇప్పుడు నేను చూపెడతాను మీకు ఎలా చేసుకోవాలో. 2 కప్పులు నీళ్ళు, ఇట్లా వస్తేస్తాను. కడుక్కునే శనగ బ్యాళ్ళు 1/2 కప్పు ఇట్లా వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 4 విజిల్ రావాలి. ఉడికిందాం చూసుకుందాం. ఇప్పుడు విజిల్ తీసి 4 విజిల్ వచ్చినాయి. ఈ మట్టుకు ఉడకాలి. అంతగానే ఉడికితే చాలు. ఒక గిన్నె పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. వేడెక్కినాక ఇవి వేసుకుందామండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా దూరగా వేసుకొని మంచిగా దూరగా వేసుకుందాం. ఇట్లా దూరగా వేసుకొని పక్క పెట్టుకుందాం. అన్ని ఒక దాంట్లో తీసి ఇట్లా పెట్టుకుందాం. మరి మాడకుండా ఇట్లా దూరగా ఎంచుకుందాం. ఇట్లా పక్కకు తీసుకొని ఇంకా పెట్టుకుందాము. మళ్ళీ 1 చెంచా నెయ్యి వేసుకుందాం. వేసుకొని ఇట్లా ఈ సేమియాలు ఎంచుకుందాం. సగం కప్పు ఇట్లా వేసుకొని మాడకుండా సిమ్లో పెట్టుకుందాం. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇది దోరగా. అప్పుడు బాగా వేసుకోవాలి. ఈ కలర్ వచ్చేటట్టు వేసుకుందాం. గిన్నెలో తీసేసుకుందాం. గిన్నెలో తీసేసుకుందాం. సగ్గుబియ్యము నేను 4-5 నిమిషాలు నానబెట్టుకునే. ఇట్లా నానబెట్టుకుంటే మంచిగా తొందరగా ఉడుకుతుంది. ఇట్లా పోసుకోవాలి. ఇట్లా ఇదే గిన్నెలే మనం ఎంచుకున్నాం కదా, ఇప్పుడు సేమియా డ్రై ఫ్రూట్స్ ఎంచుకున్నాం కదా, ఇట్లా నీళ్ళు పోసుకొని మళ్ళా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత బాగా ఉడికినాక ఇట్లా రావాలా. ఉడికింది. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. 1 కప్పు ఉడకబెట్టుకునే దాకా మనం ఉడకబెట్టినాం కదా, ఇగో ఇట్లా ఉడకాల. ఉడకబెట్టే ఇట్లా వేసుకోవాలి పప్పు. ఇట్లా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాం. అడుగు అంటకుండా కలుపుకుందాము. దీని తర్వాత మళ్ళీ సేమియా వేసుకుందాం. మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా, 1/2 కప్పు వేసుకుందాం. ఇట్లా ఎక్కువ మళ్ళీ సేమియా మెత్తగా కాకుండా వేసుకుందాము.
బెల్లం కూడా వేసేసుకుందాం. ఒక కప్పు బెల్లం ఇందాక మనం చూపించినాం కదా, ఒక 4 నిమిషాలు మంచిగా కరగనిచ్చుకుందాం బెల్లం. ఇట్లానే బాగా కలుపుతా ఉండాలి, అడుగు అంటవద్దు. ఇది రాయలసీమ ఫేమస్ ఈ పాశం అటు. ఇట్లా ఉండాలి, పలుకులు పప్పు శనగబేలు ఇట్లా ఉండాలి. మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, మరీ ఉడకకుండా ఉంచుకోకూడదు. ఇట్లా కలుపుకుంటా బెల్లం కరగాల. ఈ లోపల కరిగే లోపల మనం ఇలాచి దంచుకుందాం. ఒక 4 ఇలాచి వేసుకుందాం. ఇలాచి పొడి వేసేసుకుంటాను. ఒకసారి మళ్ళీ కలబెట్టుకుందాము. పాలు కాగబెట్టుకొని చల్లారించుకోవాలి, వేడి పాలు పోయకూడదు. కాల్చి చల్లార్చుకొని పక్క పెట్టుకొని ఇట్లా స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుందాం. గాయదా చూడు ఇట్లా అయింది, ఇట్లా కావాలా, ఇట్లా నీట్గా ఇలా చేసేసుకున్న తర్వాత ఏం చేద్దాం, మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు మనం చల్లార్చుకున్నాం కదా పాలు, చల్లార్చుకునే పాలు ఇట్లా పోసేసుకుందాం. ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇట్లా నెయ్యి వేసేసుకుందాం. ఇందాక అవన్నీ వేసుకున్నాం కదా మనం. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇట్లా బాగా మంచిగా కలుపుకున్న పాలు చూడు, ఇట్లా కాగబెట్టుకొని చల్లార్చుకుంటే పాలు ఇరగవు. మనం వేడి పాలు పోసుకుంటే ఇరుగుతాయి. కప్పులోకి తీసుకుందాం. ఇట్లా కప్పులు తీసుకొని మన దేవునికి నైవేద్యం పెట్టుకుందాము. మీకు పాశం నచ్చితే లైక్ చేయండి. మీకు మళ్ళీ ఎలాంటి వంట కావాలో కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ వీడియోలో చేస్తాం.